ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ యొక్క ఆగస్టు 2026 మాస ఫలితాలు చూసినట్లయితే మేషరాశి వారికి ఈ నెల శ్రమకు తగిన ఫలితం లభించే కాలంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ కదిలే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉన్నతాధికారులు మీ పనితీరును గమనించే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి కూడా మంచి సమయంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు గత నెలతో పోలిస్తే మెరుగైన ఆదాయం కనిపిస్తుంది. ముఖ్యంగా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, వ్యవసాయ సంబంధిత రంగాల వారికి కొత్త ఆర్డర్లు లేదా కొత్త కస్టమర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో లిఖితపూర్వక ఒప్పందాలకు ప్రాధాన్యత అయితే ఇవ్వండి. ఇక ఈ నెలలో ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఈ నెల ధన ప్రవాహం బాగానే ఉన్నా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంటి అవసరాలు, వాహనం లేదా కుటుంబ కార్యక్రమాల కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. అప్పుల భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఇక కుటుంబం మరియు దాంపత్య విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి త్వరగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మీ మనశ్శాంతిని పెంచుతుంది. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సహకారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఈ నెల చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. గురువుల సూచనలు పాటిస్తే విజయం మరింత దగ్గరవుతుంది. ఇక ఈ నెలలో ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే తలనొప్పి, కంటి అలసట, నిద్రలేమి వంటి చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవడం అయితే మంచి సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. ఇక ప్రయాణాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ లేదా వ్యాపార కారణంగా ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. వాటిలో చాలా వరకు ప్రయోజనకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాల్లో అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవడం అయితే మంచిది. ఇక మేషరాశి వారికి ఈ నెలలో చేయవలసిన పరిహారం ఏంటంటే ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణ చేయండి. ఎర్రని పువ్వులతో పూజ చేయడం శుభప్రదంగా మీకు శుభమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక మేషరాశి వారికి చివరిగా నేను ఇచ్చే సందేశం ఏంటంటే అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని గుర్తించే తెలివితేటలు, వాటిని సద్వినియోగం చేసుకునే సహనం ఉంటే ఈ నెల మీకు మంచి పురోగతి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు మాత్రమే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనే కుతూహలం కలిగినట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే లేదా మా వాట్సాప్ నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము పెట్టినట్లయితే మేము మీ జాతకాన్ని చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. అదేవిధంగా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు చేసుకునేటటువంటి సులువైన పరిహారాలను కూడా తెలియజేయడం జరుగుతుంది అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.